ఈరోజు నేను మీ అందరికీ హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న ఒక సూపర్ పీస్‌ఫుల్ ప్రాచీన అలాగే హిడెన్ ప్లేస్ నుండి వ్లాగ్ చేస్తున్నాను. ఇది రాచకొండ శివ టెంపుల్. హైదరాబాద్ నుండి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 45-50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్లేసు. రోడ్ ట్రిప్ చాలా స్మూత్‌గా ఉంటుంది. లాస్ట్ 3-4 కిలోమీటర్స్ అయితే నేచర్ వైబ్ సూపర్‌గా కనిపిస్తుంది మనకి. అలాగే ట్రీస్, చిన్న చిన్న కొండలు, రాక్స్, కొంచెం ఓల్డ్ తెలంగాణ ఫీల్ అనేది మనకొస్తుంది. రాచకొండ శివ టెంపుల్‌ని మీకు చూపిస్తున్నాను. శివలింగం మాత్రం చాలా ప్రాచీనం. ఇప్పుడు ఇక్కడ చిన్న షెడ్‌లో పెట్టి దర్శనం ఇస్తున్నారు. ఈ ఊరు జనాలకి ఇక్కడ ఈ శివలింగం ఒక లోయలో దొరికిందంట. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ శివలింగం ఉన్న ప్లేస్‌కి కొంచెం దూరంలో ఒక గట్టు పైన ఒక గుడి ఉంది. ఆ గుడి గర్భగుడిలో ఎగ్జాక్ట్‌గా ఈ శివలింగం పట్టేంత ప్లేస్ ఉందంట. అప్పుడు ముస్లిం రూలర్స్ దండయాత్రకు వచ్చినప్పుడు ఈ గుడిని ధ్వంసం చేసి ఈ శివలింగాన్ని పడేశారని చెప్తారు. ఆ శివలింగాన్ని వీళ్ళు ఇక్కడ పూజ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఒక 9 మంత్స్ కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. కానీ ఇక్కడ మనకి తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చే పార్టీ మారడం వల్ల ప్రస్తుతానికైతే ఇది ఆగిందనే చెప్పొచ్చు. ఇక్కడ కొంచెం దూరంలో మనకి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. ఇక్కడికి రాగానే ఎంట్రన్స్ లో మనకి కాలభైరవ స్వామి ఉంటారు. పక్కనే ఆంజనేయ స్వామి అలాగే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ లిటరల్లీ నో క్రౌడ్ అని చెప్పొచ్చు. దర్శనం చేసేటప్పుడు సైలెన్స్ మాత్రమే వింటూ ఉంటాం. ఇక్కడ మంత్రాలు, గంట శబ్దాలు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటుంది. రాచకొండ అంటే రాచకొండ ఏరియాకి చాలా చాలా లాంగ్ స్టోరీ ఉంది. 14th సెంచరీలో రేచర్ల వేలమ్మ కింగ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రూల్ చేసేవాళ్ళు అండ్ వీళ్ళు ఈ రాచకొండ ఫోర్ట్ ని కూడా కట్టారు. అప్పటి నుంచి ఈ హిల్స్ అండ్ ఫారెస్ట్ ఏరియాలో శివ ఆరాధన ఎక్కువగా జరుగుతుంది. చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటంటే ఈ శివలింగం చాలా ఇయర్స్ నుండి ఇక్కడే ఉంది. అలాగే రాజులు కూడా ఇక్కడ ఇక్కడ కంటిన్యూస్ గా పూజలు జరిపించేవాళ్ళు. ఇక్కడ నేచర్ చాలా పురాతన తెలంగాణ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ కొండలు కానీ రాళ్ళు కానీ ఒక డీప్ సైలెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సిటీకి దూరంగా చాలా కామ్గా ఉంటుంది ఇక్కడ. అలాగే క్రౌడ్ ఎవరు ఉండరు. చాలా సైలెంట్గా అయితే పూజ జరిపించుకోవచ్చు. మనకి ఇక్కడ గాలి శబ్దం కానీ పక్షుల శబ్దం చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి. శివలింగం ముందు ఒక 2 నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. మనకి మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. రాచకొండకి వచ్చేటప్పుడు ఓన్లీ టెంపులే కాకుండా పక్కనే రాచకొండ ఫోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ కుదిరితే అది కూడా తప్పక చూడండి. అదొక స్మాల్ హైక్ లాగా ఉంటుంది మనకి. అండ్ అక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగా సూపర్గా ఉంటుంది. ఫోర్ట్ చూస్తే అది చాలా పురాతనమైన ఫోర్ట్. మనకి వాల్స్ కానీ గేట్ వేస్ కానీ చాలా పురాతనమైనవి. ఈ న్యాచురల్ రాక్ ఫార్మేషన్ అనేవి ఉంటుందన్నమాట. టెంపుల్ ఇంకా ఫోర్ట్ 2 కూడా చూసినట్టే మనకి చాలా హిస్టారికల్ ట్రిప్ లాగా అనిపిస్తుంది మనకి. అండ్ అలాగే ఒకవేళ మీకు పీస్ కావాలి అనుకుంటే ఈ శివ టెంపుల్ సిస్టమ్ అయితే, అలాగే నేచర్ లవర్స్ అయితే వీకెండ్లో సిటీ నాయిస్ కాకుండా కొంచెం బ్రేక్ కావాలి అనిపిస్తే, అలాగే హిస్టరీ ఇంకా ఓల్డ్ ఫోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ రాచకొండ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీరు మార్నింగ్ 7 to 10 AM మధ్యలో అలాగే ఈవినింగ్ 4 to 6 టైంలో వస్తే మాత్రం చాలా బెస్ట్ టైం అని చెప్పొచ్చు విజిట్ చేయడానికి. సమ్మర్లో అయితే ఆఫ్టర్నూన్ అవాయిడ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా రాచకొండ శివ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అలాగే హిస్టారికల్ ప్లేస్ కూడా. నెక్స్ట్ బ్లాగ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ లొకేషన్తో మళ్ళీ కలుద్దాం.